ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత విలీనం నిర్ణయాలు విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్యాలపై పలు రకాల ప్రభావాలు చూపిస్తున్నాయి. ఎయిడెడ్ పాఠశాలలు కాలేజీలు మూతపడిన చోట విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అయితే కొందరు పూర్తిగా చదువుకు దూరం అవుతున్నారు. కొన్ని ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వంలో విలీనమవుతున్నందున వేలాది టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రభుత్వ పదవుల్లోకి వస్తున్నారు. కానీ ప్రభుత్వం విలీనానికి అంగీకరించిన సంస్థల ఉపాధ్యాయులకు భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఎయిడెడ్ విద్యా సంస్థల మూసివేత విలీనం నిర్ణయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఎయిడెడ్ విద్యాలయాల మూసివేత విలీనంపై పలు విద్యార్థులు ఉపాధ్యాయులతో తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్ళేవారు కూడా, అదేవిధంగా ప్రైవేటు కళాశాలకు వెళ్ళవలసిన వాళ్ళు కూడా అక్కడి నుంచి ఎయిడెడ్ కళాశాలలు మూసివేయడం ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇదే అంశంపై కూడా పలువురు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో మూసివేత నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తద్వారా ఎన్నో ఏళ్ళుగా చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క విద్యా సంస్థలు కూడా ఈ యొక్క ప్రభావం కూడా చూపుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యాలయాలు ఆనుకొని విద్యార్థులు కూడా ఎంతోమంది ఉండగా ఆయా ప్రాంతాలలోని విద్యను అభ్యసించి అంటే వారికి మినిమం కూడా ఎంత అయితే ఉందో ఆర్థిక భారం పడలేని వాడు కూడా ఎయిడెడ్ విద్యాలయాల్లో కూడా ఉండి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించేవారు. అదేవిధంగా తద్వారా ఈ యొక్క ఎయిడెడ్ విద్యాలయాలు విలీనము తద్వారా ప్రభావంతో కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఈ యొక్క విశాఖలో ఉన్నటువంటి జ్ఞానపురము సెంట్ ఆన్ స్కూలు, సెంట్ మీడియం ఇంగ్లీష్ స్కూలు, జ్ఞానపురంలో ఉంటే ఎన్నో చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క పాఠశాలల్లో ఒక్కసారిగా విలీనం అవడంతో అదే మూతపడడంతో కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా యాజమాన్యాలు కూడా పలు రకాల ప్రభావాలు చూపిస్తున్నాయని కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్పవచ్చు. అయితే విద్యార్థులపై ప్రభావంతో ఎయిడెడ్ పాఠశాలలో కళాశాలలో మూతపడిన చోట్ల విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్ళలేని కుటుంబాలు అదేవిధంగా ప్రభుత్వ బడుల్లో కూడా చేరుతున్నారు. అయితే కొందరు అయితే పూర్తిగా చదువుకు దూరం అవుతున్నారని కూడా స్థానికంగా ఉన్నవారు కొందరు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పైన నీళ్లు కమ్ముకుంటా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది. మొత్తం తెలుగు సమాజాన్ని, తెలుగు విద్యార్థి లోకాన్ని మొత్తం పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక సామాజిక బాధ్యతతో ఏర్పడినటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలు కూడా ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేస్తూ ఉన్నారు. ఈ ఎయిడెడ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్. ఒక దాత తనిచ్చినటువంటి స్థలంలో ఒక భవనాన్ని నిర్మిస్తే ఆ స్కూల్ని ప్రభుత్వం అండర్టేకన్ చేసి అక్కడ ఉద్యోగుల్ని నియమించి అధ్యాపకుల్ని నియమించి మేనేజ్మెంట్ని ప్రైవేట్ వాళ్ళ మేనేజ్మెంట్లో నడిచిన ఒక పటిష్టమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి విద్యా వ్యవస్థను పేద వర్గాలకు అందుబాటులో ఉండేలాగా ఒక ఎయిడెడ్ వ్యవస్థ గత 6 దశాబ్దాల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతా ఉంది. అయితే గత 10 ఏళ్లుగా ఈ ఎయిడెడ్ విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితులు ఈ ప్రభుత్వాలే తీసుకొని వస్తూ ఉన్నాయి. దీనంతటికీ కారణం విద్యా వ్యవస్థలో నుండి తమ బాధ్యతల్ని పూర్తిగా విరమింపజేసే క్రమంలోనే ఈ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి కార్యాచరణకు పూనుకుంటా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎయిడెడ్ విద్యా సంస్థలు, పాఠశాలలు కానీ, ఇటు జూనియర్ కాలేజీలు, మరొక వైపు డిగ్రీ కాలేజీలు కూడా ఈరోజు మొత్తం ప్రైవేట్ పరం అవుతా అన్నటువంటి సందర్భం ఉంది. దీనికి కారణం ఏంటంటే అవి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టుల్లో నియామకాలని పూర్తిగా ఈ ప్రభుత్వం ఆపేసింది. ఉన్నటువంటి అధ్యాపకుల్ని ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే ఎయిడెడ్ కాలేజీలను ఆ స్థలాల కోసం, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల కోసం ప్రభుత్వము లేకపోతే ప్రైవేటు వర్గాలు, ఈ రెండు వైపులా లోపాలు ఉన్నాయి. ఆ భూములు అమ్ముకోవచ్చు, లేకపోతే దాన్ని రియల్ ఎస్టేట్ చేయొచ్చు అనే పద్ధతుల్లో ఆ భూముల్ని గతంలో సమాజ సేవ కోసం కేటాయించినటువంటి వాళ్ళు, వాళ్ళ వారసులు ఆ భూమిని సొంతం చేసుకోవడం కోసం ఆ స్కూళ్ళని నిర్వీర్యం చేసే పద్ధతులు ఒకవైపు జరుగుతూ ఉంటే, వాటికి కావలసినటువంటి సక్రమమైనటువంటి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఈ విద్యా వ్యవస్థని మొత్తం భ్రష్టు పట్టించే పద్ధతుల్లో ముందుకెళ్తా ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కూడా చాలా విద్యార్థులు ఈ మార్పుల వల్ల అవకాశాలు తగ్గడము, ప్రయాణ దూరము, ఫీజు భారం పెరగడంతో కూడా అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఉపాధ్యాయులు, సిబ్బందిపై ప్రభావము కొన్ని ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వాలు విలీనం అవుతున్నందున వేలాది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రభుత్వ పదవుల్లోకి వస్తున్నారు. కానీ ప్రభుత్వం విలీనానికి అంగీకరించిన సంస్థలు ఉపాధ్యాయులకు భవిష్యత్తు ప్రశ్నార్థంగా మిగిలిందని కూడా
కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎయిడెడ్ విద్యా సంస్థలు, పాఠశాలలు కానీ, ఇటు జూనియర్ కళాశాలలు కానీ, మరొక వైపు డిగ్రీ కళాశాలలు కూడా ఈరోజు మొత్తం ప్రైవేట్ సంస్థల్లో గవర్నమెంట్కు సంబంధించినటువంటి పోస్టుల్లో నియామకాలను పూర్తిగా ప్రభుత్వం ఆపేసినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి కొందరు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ రకమైన ప్రభుత్వాలు ఈ పాఠశాలను ప్రభుత్వాలను విలీనం చేస్తే తద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా ప్రైవేటు పరం చేయడం ద్వారా ఫీజులు చెల్లించుకోలేక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారని కూడా కొందరు మనకు చెప్తున్న పరిస్థితి. కనుక ఏదేమైనా కూడా దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఎయిడెడ్ పాఠశాలను యథావిధిగా కొందరు కొనసాగించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇది పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా ఇక చర్యలు చేపట్టాలని కూడా కొందరు అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.